హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక ఇదైతే మండే రోజు మినీ వ్లాగ్ అండి. ఇవాళ నా లైఫ్‌లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్‌ని మీకు చెప్దాం అనుకుంటున్నా. దేవుడు ఉన్నాడా? లేడా? ఇదొక పెద్ద డౌట్ కదా అందరికీ. మరి ఇది నేను చెప్పేది విన్నాక మీరు అవునా? కాదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అది నేను వీడియో చివరిలో చెప్తాను. ఇకపోతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక నేనైతే ఎర్లీ మార్నింగే లేచానండి. 5 కల్లా మా బావ టెస్ట్‌కెళ్ళిపోయాడు. వాళ్ళకి పీపీటీ టెస్ట్ ఉంది కదా! సో, అందుకని వెళ్ళిపోయారు. ఇక నేను 5:30 కల్లా లేచి ఇల్లంతా ఊడ్చుకొని అన్ని పనులు చేసేసుకున్నాను. ఇక ఒకవైపు ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా. ఇంకొక వైపయితే దేవుడినైతే కడిగేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. డైరెక్ట్ అక్కడ పెట్టొచ్చు. కానీ కిచెన్‌లో పెట్టి అవంతా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత సెట్ చేస్తాను. దేవుడి దగ్గర ఉండే రాగి చెంబులు, దీపం ముట్టించే అవన్నీ అయితే నేను బిఫోర్ డే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను నీట్‌గా. లేదంటే మార్నింగ్ హడావిడి అయిపోతుంది. మా బావ వెళ్ళాక గూడా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో మనం డైలీ ఎలా అయినా నేను 9:30కి అలా డైలీ పూజ చేస్తా కదా! మండే అంటే కొంచెం స్పెషల్ డే ఉండాలి కదా! సో, ఫ్యామిలీ అంతా ఒకేసారి పూజ చేసుకోవాలని నా కోరిక అంతే. అందుకోసమనే కొద్దిగా ఎర్లీగా లేచి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇక నాకైతే ఒక విషయం ఏంటంటే దేవుడిని 4 గోడల మధ్య బంధించడం కన్నా ఇలా గార్డెన్‌లో పెట్టుకొని ఒకసారి అభిషేకం చేసి, దీపారాధన చేసి చూడండి. మీకెలా అనిపిస్తుందనేది కామెంట్ చేయండి. అంటే మీకు ట్రై చేయాలనిపిస్తే చేయండి. లేదంటే లేదు. నేనైతే ఏమేమి తీసుకుంటానంటే ఒకటి ఘీ, ఇంకొకటి పాలు, పెరుగు, ఇంకా గంధం, వాటర్ వీటితోనైతే పూజ చేస్తున్నాను ప్రెజెంట్. ఈ మా గార్డెను అంతకుముందుకైతే అన్ని చెట్లుండే. చెట్ల మధ్యలో పెడితే ఇంకా భలే ఉంటది దేవుడికైతే. అంటే అదో తృప్తి అనమాట. నాకైతే తృప్తి దేవుడికేమో కానీ ఇంకా ఇంట్లో కూడా పెట్టేసుకున్నాను. ఇంకా బయటైతే ముగ్గు పెట్టుకున్నానో లేదో అంతలోనే మా బావొచ్చాడు. ఇక దేవుడికైతే ప్రసాదం పెట్టుకున్నాను. ఫ్రూట్స్ లేవండి. ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ లేవని ఫ్రూట్స్ పెట్టలేదు. ఇక మా బావ దేవుడికైతే అందరం పూజ చేసుకున్న తర్వాత, "బావ నీకు మ్యాగీ అన్నా చేసిస్తాను త్వరగా తినేసెళ్ళు" అంటే, "మ్యాగీ ఏమొద్దులే ఇక ప్రసాదం అయితే చేసావు కదా! అదే తిని" వెళ్ళిపోయారు. ఇక నేనైతే 10:30 కల్లా స్టార్ట్ చేశాను. ఇంకా కుకింగ్ అయితే ఇంకేం వర్క్ లేకుండే మార్నింగే అయిపోయింది కదా! ఇక మా వాడికైతే ఆకలేస్తుంది. వాడు ఏడుస్తున్నాడు ఆకలేస్తుందని. వాడికి కొంచెం నమ్కీన్ ఇచ్చి, ఇక నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నా. ఈ బీరకాయలు, ఇంకా ఇంకేమో తెచ్చుకున్నానండి. చాలానే తెచ్చుకున్నా. అవన్నీ ఇంతవరకు కూడా ఖరాబ్ కాలేదు. అట్‌లీస్ట్ వచ్చైనా 15 డేస్ అవుతుంది కదా! ఫస్ట్ టైం తెచ్చుకున్న ఇన్ని వెజిటబుల్స్. బీరకాయ అయితే ఇప్పుడు వండుతున్నా కదా! ఇంకొకసారి కూడా అయితాయి. అవి కూడా ఉన్నాయి. ఇంకా బెండకాయలు, చిక్కుడుగాయలు, బీనీస్కాయలు చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైపోతాయి ఏమో! అవి తిని తిని బోరొస్తుంది. కానీ మళ్ళీ ఇంకా వేరే తెచ్చుకుందామా అంటే ఇవి ఖరాబ్ అయిపోతాయి గదా! మీరు అనుకుంటుండొచ్చు ఎవరికైనా ఇయ్యొచ్చు కదా అని. ఏమో ఇస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా! సో, నాకియ్యాలంటే కొంచెం ఏమో అలా అనిపిచ్చింది. ఇస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా! తినేవి అవి అయితే ఇయ్యొచ్చు. కూరగాయలు కూడా తెచ్చుకున్నారు అక్కడి నుంచి. అవి కూడా ఇస్తారా అన్న ఫీలింగ్‌లో ఉంటారు కదా కొంతమంది. నేనైతే ఎప్పుడు తెచ్చుకోలేదు. ఫస్ట్ టైమ్ బ్యాగ్ ఖాళీ ఉంది గదా! ఎందుకు అని ఇంకా కూరగాయలైతే చాలా మనయి గదా! మన పొలంలే కదా అని వేసేసుకున్నా. ఇక ఈ వీడియో అయితే నేను ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తానన్నాను కదా! అయితే అది ఏ రోజు నాకంత గుర్తు లేదు. 3, 4 డేస్ బ్యాక్ అనమాట. ఇక మా బావ అయితే 7:30 కల్లా డ్యూటీకెళ్ళిపోయారు. అతను గేట్ కూడా దాటాడో లేదో అసలు. మా ఆర్యన్‌కైతే నేను టీ పెట్టిచ్చి వాష్‌రూమ్‌కెళ్ళాను. జస్ట్ వాష్‌రూమ్‌కెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాను కదా లోపల నుండి. వాడు డోర్ దగ్గరకొచ్చి మమ్మ అని పిలిస్తే ఓకే నాన్న వస్తున్నా అని చెప్పాను. వాడు వచ్చాడు. వచ్చి ఇక డోర్ బయట నుంచి బెడం ఉంటది కదా! అది పెట్టేశాడు. ఇక పెట్టాక ఎంత తీసినా రావట్లేదు. వాడు పిలిచినా మమ్మ అని వాడు డోర్ బయట ఏడుస్తుండు. అదేమో ఎళ్ళట్లేదు. ఇంకా ఎలా చేయాలి అని ఆ వాష్‌రూమ్ నుండి బెడ్‌రూమ్ బాల్కనీకి ఉంటదనమాట దుంకడానికి. సో, అక్కడి నుంచి అక్కడికి జంప్ చేసి ఈ డోర్ ఎళ్తది. బాల్కనీ ఉందంటే ఖచ్చితంగా డోర్ ఉంటది గదా! సో, ఈ డోర్ అయినా ఎళ్తదేమో అని డోర్ గుద్దినా. అది రావట్లేదు. మరి విండో నుంచైనా వెళ్దాము అంటే మనకు కూలర్ ఉంది గదా! కూలర్ ఉందంటే దానికి ఓపెన్ ఉంటదనమాట. దాని లోపల నుంచి పెట్టుంది. అయ్యో! ఇది కూడా పెట్టలేదే మళ్ళీ అని అక్కడికే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 3, 4 టైమ్స్ డాడీ ఒకసారి మెల్లి తీ డాడీ అని ఎంత అరిసినా వాడు తీయలేట్లేదు. నిజంగా ఆ సిట్యుయేషన్‌లో ఎలా అనిపించిందంటే నేను మస్తు భయపడిపోయానసలు. అంటే ఎలాగైనా తీపిస్తా అంటే డోర్ అన్నా ఏదన్నా పగలగొడితే ఖచ్చితంగా ఎళ్తది అన్న అంటే థాట్ ఒస్తుంది. కానీ భయమేస్తుంది అంతసేపు ఒక్కడే ఉంటాడా ఇంట్ల అని. అలాగా పిల్లల్ని పట్టుకొని ఎవరైతే ఒంటరిగా ఉంటారో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి నిజంగా. ఈ వీడియో మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కొద్దిగా డిస్టర్బెన్సింగ్‌గా ఉంది కదా! నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం బెటర్‌గా తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.